దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో దేవుని చేతిలో నువ్వు రాజమగుటముగా మారబోతున్నావు. హల్లెలూయా. దేవుని చేతిలో నీవు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు. దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? ఈ సంవత్సరము దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు? ఈ ఆదివారం నుంచి నీ జీవితంలో దేవుడు ఏది జరిగించబోతున్నాడు? మనం పరిశీలన చేస్తే నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనములో దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఏం సెలవిస్తున్నాడంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోవా నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, లేక ప్రతి విషయములో దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాడంటే యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడండి? యుద్ధము. యుద్ధం ఎవరిది? యెహోవాది. కనుక ఈ సంవత్సరంలో, ఈ మొదటి పునరుద్ధానంలో దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆయన దక్షిణ హస్తము చాపి నీ కొరకు సూర్యమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కనుక మీరు ఊరకనే మీ పక్షాన, ఈ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, మీ పక్షాన, మీ వైపున, మీ కుటుంబంలో లేదా మీ జీవితంలో మీ పక్షా నుండి నేను యుద్ధము చేయబోతున్నాను. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేయబోతున్నారంట? యెహోవా దేవుడు చేయబోతున్నాడు. పోరాడావు, గత సంవత్సరం పోరాడావు. కుటుంబ విషయంలో పోరాడావు, భర్త విషయంలో పోరాడావు, జాబు విషయంలో పోరాడావు, చదువు విషయంలో పోరాడావు, నా భర్త మారడని పోరాడావు, ఇరుగు పొరుగు వారి కొరకు పోరాడావు. దేని విషయంలో పోరాడావు నాకు తెలియదు, కానీ దేవుడిస్తున్న మాట ఏంటంటే, నీ పక్షమున నేను యుద్ధము చేయబోతున్నాను. ఊరక నిలిచి చూడు దేవుని కార్యాలు. ఊరక నిలిచి చూస్తే మన పక్షమున దేవుడు ఏం చేస్తాడంటే పోరాటం చేయబోతున్నాడు ఆయన. అందుకని మనం ఎంత ప్రయాసపడ్డా, మనం ఎంత చేసినా దేవుని హస్తము చాపకుండా, దేవుని బాహువు చాపకుండా, దేవుని అనుగ్రహం రాకుండా మన జీవితంలో విడుదల, కృప రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి రాదు? విడుదల, కృప రాదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో నా హస్తాన్ని నీకు చాపి, నా బాహువు నీకు చూపి, ఇదిగో నేను చూస్తుండగా నీ ముందు శత్రువుతో నేను జగడం ఆడబోతున్నాను, యుద్ధం ఆడబోతున్నాను. యుద్ధము చేయువాడును నేను, యుద్ధ భూమిలో నిలబడివాడను నేను. అందుకంటాడు దేవుడు, నీ ఊరక నిలిచి చూడు. ఏం చేయాలంట? ఊరక నిలిచి చూడు. స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఏది లేనిది ఉన్నట్లుగా పలుకుతూ స్తుతించు, విశ్వాసంతో పలుకు. దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, దేవుడు నా పక్షాన కార్యం చేస్తున్నాడు, దేవుడు నా కొరకు నిలిచి ఉన్నాడు, దేవుడు తన సైన్యంతో నిలిచి ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడని నీ మనసులో మనం అనుకోగలిగితే యుద్ధము యెహోవా జరిగించబోతున్నాడు. దీని పేరేంటంటే నమ్మటం. దేవుడు నీ పక్షాన ఉన్నాడని నమ్మాలి. నమ్మటం నీ వెళ్తే సమస్తము సాధ్యము. దేవుడి మాటను గుర్తుపెట్టుకోండి. మొదటి పునరుద్ధానపు ఆరాధనలో 2026 సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నట్టే, నీ పక్షాన నేను యుద్ధం ఆడబోతున్నాను. అంత గొప్ప మాట అండి. ఎవరి పక్షాన్ని ఆడతాడంట? ఏ విషయంలో ఆయన నీ పక్షాన్ని యాజ్యం ఆడబోతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీ పక్షాన్ని యాజ్యం ఆడబోతున్నాడు. అది ఏదైనా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, దేవుడు నీతో ఏం చేయబోతున్నాడు? యుద్ధము చేయబోతున్నాడు. రెండో మాట అంటున్నాడు, ఆయనకు ఒక పేరు ఉందంట, దేవుని దక్షిణాస్తం అంట శత్రువులను పడగొట్టిద్దంట. ఏం కొట్టిద్దంట? ఈ సంవత్సరంలో నువ్వేం చేయాలంటే నీ హస్తమును చాపు,
నీ హస్తమును చాపు, నీ బాహువును చాపు, నీ బాహువును చాపు అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెడితే ప్రియులారా, ఆయన ఏం చేస్తాడు సార్, నీ పక్షాన్ని యుద్ధమాడి శత్రువులను చితక కొడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 6వ వచనానికి ఒక పేరు రాయబడదు చూడండి. అక్కడ ఆయన ఏమంటాడు, యెహోవా నీ దక్షిణ హస్తము బలమైనది. ఆయన హస్తం అంటాడంట బలమైంది. ఈ ప్రపంచంలో మానవుడు తయారు చేసే వెపన కన్నా, బాంబు కన్నా, మిషన్ గన్ కన్నా, ర్యాకెట్ కన్నా, లేకంటే బలమైన దేనికన్నా దేవుని హస్తం అంట బలమైందంట. ఆ బలమైన హస్తం నీకు ఈ సంవత్సరం ఏం చేయబోతుందంటే తోడుగా ఉండబోతుంది, నిన్ను బలపరచబోతుంది. ఇంకొక పేరు రాయబడింది అక్కడ, ఇదిగో బలమైన హస్తము బలమైనది, దాన్ని అత్యసించుతూ యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, దేవుడు ఏం చేస్తారంటే నీకు విరోధంగా ఉన్న శత్రువుని ఏం చేస్తారంటే ఆయన హస్తము చాపి ఆయన వారిని పడగొట్టి చితకగొడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పామును కానీ తొరిగితే ఏం చేస్తాం మనం? వదిలిపెడతామా? ఎక్కడ కొడుతుందని? నడుము మీద దెబ్బ కొట్టినా చివరికి ఎక్కడ కొడితే చచ్చిద్ది? తల మీద కొడితే చచ్చిద్ది. దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, ఈ సంవత్సరం శత్రువుని తల మీద కొట్టి చంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శత్రు తలనంట చితక కొడతారంట, ఆయన చితక కొడితే ఎవడు బాగు చేయలేడు, ఏ డాక్టరు బాగు చేయలేడు. అందుకని దేవుని దక్షిణాస్తం శత్రువులంట చితక కొట్టునంట. శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, ఎదుటివాడు నీ కాంటే ఎంత గొప్పవాడైనా సరే, నీ ముందు ఎంత బలశూరుడైనా సరే, ఎంత గొప్ప వీరుడైనా సరే, దేవుని హస్తం ముందు వాడు కూలిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కూలించే దేవుడు. రెండోది అంటున్నాడు ఆయన, శత్రువుకు ఓటమి మాత్రం తప్పకుండా మాంది. ఈ సంవత్సరం శత్రువు అనే వాడికి ఏం తప్పదు? ఓటమి తప్పదు. శత్రువుకు ఓటమి తప్పదు. ఏం తప్పదు? శత్రువుకి ఓటమి తప్పదు. శత్రువు తప్పక పడగొడతాడు దేవుడు. రెండోది అంటున్నాడు, శత్రువు నీ ముందుగా నడవబోతున్నాడు. యేసయ్య శత్రువుకు ముందుగా, నీకు ముందుగా నడవబోతున్నాడు. ఆయన హస్తం అంత గొప్పది, నువ్వు నమ్మాలి. నమ్మకపోతే నీ అంత దరిద్రుడు, నా అంత దరిద్రులు ఎవరు ఉండరు. నమ్మాలి. సంవత్సరం నువ్వు నమ్ము. ఈరోజు నమ్మితే దేవుని హస్తం ఏం చేయబోతుంటే బలసూచకమైన కార్యాలు జరిగించబోతుంది. నమ్ముట నీ వెళ్తే సమస్తమును సాధ్యం. నమ్మకపోతే నువ్వు యేసయ్య సాక్షాత్ యేసయ్య వచ్చి నీ ముందు అద్భుతం చేసి నువ్వు నమ్మవు. ఎందుకో తెలుసా? నీలో ఏమి లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయ్యా శత్రువును చితక కొట్టగలిగిన హస్తం నీదే. నువ్వు ఎప్పుడైతే ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావో, నువ్వు ఎక్కడ నిలబడ్డా, నువ్వు ఇంకో స్థలంలో ఉన్న శత్రువు ఏం చేస్తాడు తెలుసా? ఓడిపోతాడు ఆయన. అందుకే ఒక భక్తుడు రాశాడు, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. హల్లెలూయా. శత్రువును ఓడించే హస్తము ఆయన బాహు బయలుదేరింది కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు, కనుక నువ్వు కలవరపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎవరో ఏదో చేస్తారని కంటే నీకు ముందుగా ఎవరున్నారని నువ్వు నమ్మగలిగితే ఎంతటి వ్యక్తిని దేవుడు పడగొడతాడు. దేవునికి స్తోత్రం. వాడు ఎంత శత్రువైనా సరే పడగొడటానికి ఆయన అక్కడ రాయబడింది, యెహోవా నీ హస్తము బలమనేది అతిశించును, యెహోవా నీ దక్షిణహస్తము శత్రువును చితకగొట్టును. ఏం కొట్టిందంటే శత్రువుని చితకగొట్టేస్తుంది, చితక బాధేస్తుంది, తుత్తునిలుగా చేసేస్తుంది. యెహోవా హస్తము మామూలు హస్తం కాదది, అది బలమైన హస్తం. ఆయన హస్తము గొప్పది, ఆయన హస్తము మహిమగలది. కనుక ఈ రోజు మనం ఏమో నమ్మాలంటే ఆయన హస్తము బాహు చాపి ఉందని నమ్మాలి. ఏమి నమ్మాలి? ఆయన హస్తము చాపాడని నమ్మాలి. ఇప్పుడు వరకు
ఆయన హస్తం జాపాడు అనుకోండి, ఏమైందంటే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆయన అద్భుతం జరిగితే ఏం చేస్తుందా, సముద్రం పాయలుగా చీలిద్ది. కనుక దేవుడు నీతో చెప్తున్న మాట, ఆయన ఆయనకు ఒక పేరు ఉందంట. చూడండి, నిర్గమకాండము 5:15 ఒక పేరుంది ఆయనకి. ఏం పేరుందంటే యెహోవా యుద్ధశూరుడు. ఆయనకి ఏం పేరుందంట? యెహోవా యుద్ధశూరుడు. ఇంకేముందంటే తెలుసా ఆయనకి? యెహోవా యుద్ధశూరుడు. యెహోవానికి ఆయనకు ఒక పేరు ఉంది. యెహోవాయే యుద్ధము చేయవాడు, యెహోవాయే యుద్ధశూరుడు, యెహోవాయే బలమైన వాడు, యెహోవా శక్తిమంతుడు, యెహోవాయే గొప్పవాడని నువ్వు ఎప్పుడైతే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తావంటాడు. హల్లెలూయా. ఆ పేరులో అంత అభిషేకం ఉంది. యెహోవాయే గొప్ప దేవుడు, యెహోవాయే యుద్ధశూరుడు. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. మీ భారాన్ని ఎవరి మీద ఏమంటున్నాడు? మనం వెయ్యం, అదే చేసేది. ఇప్పుడు నమ్ముతాం, మళ్ళీ బయటికి పోయినాక ఏం చేస్తుంది తెలుసా? అటు ఇటు చూడంగానే ఒక దైవజనుడు అన్నాడు, చర్చిలో ఉన్నంతసేపు ఏమంటారు, పావురాలాలు ఉంటారంట, చర్చి దాటిపోతే నక్కలా తయారైపోతారంట. అంటే అర్థమైంది, చర్చిలో ఉన్నంతసేపు దేవుని మాట శ్రద్ధగా వింటారు, చర్చి దాటకుండా లోకంలో పడిపోయి లోక వార్తల్లో కలిసిపోతారు. అందుకని దేవునికి ఒక పేరు ఉంది. నువ్వు ఏ పేరు ఎత్తిపట్టి చదివితే యెహోవా యుద్ధశూరుడు. హల్లెలూయా. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా హస్తము యుద్ధం చేయగలిగింది. యెహోవాకు ఆయన పేరు. ఆ పేరు ఎప్పుడైతే నువ్వు తలుసుకుంటావో కృప దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది. నువ్వు నిలబడ్డ చోటనే దేవుని హస్తము చాచి, తన బలిష్టమైన అభయ హస్తము, దక్షిణ హస్తం అనక దేవుని యొక్క కుడి హస్తమును చాపి నీ పక్షాన యుద్ధం చేస్తాడు. శత్రువు వస్తే ఆయన్ని పడగొడతాడు. నువ్వు మౌనంగా వెళ్ళిపోతుంటే ఎంత కఠినమైన పరిస్థితులైనా సరే దేవుడు హస్తము చాపుతుండగా నీ ప్రయాణం తేలిగ్గా బయలుదేరతావంటావు. అందుకనే వాక్యం సెలవిస్తుంది. రెండోది అంటున్నాడు, కీర్తన గ్రంథము 118వ కీర్తన 16వ వచనం. 118వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడిందంటే అక్కడ చూడండి, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము, ఇది నమ్మండి, యెహోవా దక్షిణ హస్తము ఏందంట? మహోన్నతమైందంట. ఆయన హస్తం ఎట్టదంటే మహిమగల హస్తం, మహత్కార్యాలు చేయగలిగే హస్తం. ఆయన హస్తం ఎలాంటిదంటే యుద్ధం చేయగలిగిన హస్తం. ఆయన హస్తం ఎలాంటిదంటే సాహస్య కార్యాలంటే ఈ చేతితో చెయ్యనిది, ఏ మనుషుడు చేయనిది ఆయన చేతితో నీ ముందు చేసి నీ ముందు విజయాన్ని ఇచ్చే హస్తం అయ్యున్నది అది. హల్లెలూయా. ఆయన హస్తం చాపాడు అనుకోండి, ఎరుకో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. ఎప్పుడు కూలిపోయినాయి? దేవుడు ఏం చెప్పాడు? ఎరుకో గోడలు మీరు పడగొట్టండి అన్నారా? ఇప్పుడు మనం చేసే పని అంతా ఇదే. మనం ఏదో సొంతంగా సాధించాలి, మనం ఏదో చేయాలనుకుంటాం. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు సెలవీయకుండా ఏది జరగదని బైబిల్లో ఉంది. నీ జీవితంలో దేవుడు సెలవీయకుండా ఏది జరగదు. నీ ప్రయాసం ఎంత ప్రయాసపడ్డ ఒకరోజు దేవుడు అనుమతించాలి. ఆయన హస్తం చాపాలి, ఆయన బలం దిగి రావాలి, సాహస కార్యాలు ఆయన చెయ్యాలి. ఎవరు చేయాలి? మన పక్షాన దేవుడు చేయాలి. దేవుడు చేయకపోతే సాగదు జీవితం. అందుకే నేను అంటున్నాడు, యెహోవా నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును, అద్భుతమైన కార్యాలు చేయును, మహాత్మ కార్యాలు జరిగించును, సూచకమైన కార్యాలు జరిగించును. ఏమంటావు తెలుసా? అసాధ్యమైన దాన్ని ఆయన సాధ్యము చేయగలడు. ఏం చేయగలుగుతాడంటే ఆయన హస్తం ఏం చేసిద్దంట? అసాధ్యం మనకు అసాధ్యమే, మన వల్ల కాదు, మనం కృంగిపోతాం, మనం ఏం వల్ల కాదు. కానీ ఆయన హస్తం ఏం చేస్తుంది? అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచి నీ ముందు సాహసమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఆ సాహసమైన కార్యాలు ఏంటో తెలుసా? అద్భుతాలు చేస్తుందంట. ఏం చేస్తుందంట? అద్భుతాలు చేసిద్ది. మూడోది ఏంటో తెలుసా? దేవుని మహిమ ప్రత్యక్షపరుచుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుని హస్తం అంత గొప్పమైంది. ఆయన హస్తం ఎలాంటిదంటే బలమైనది. హల్లెలూయా. ఆ హస్తం కింద ఏదైనా నిలవజాలదు, కానీ ఆ హస్తం కింద మనం ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. నేను చెప్తున్నాను, దేవుడు మాట్లాడుతున్న ఈ మాట నువ్వు నమ్మగలిగితే సాహస్యమైన కార్యాలు ఆయన చేయగల దేవుడు. తన బాహువును చాపి అద్భుతాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పిన, బైబిల్లో కుష్ఠరోగులు ఆయన ముడితే ఏమైంది? బాగుపడ్డాడు. బలహీనలు ఆయన ముడితే ఏమైపోయింది? లేచి నిలబడ్డారు. మరణించిన వాళ్ళు ఆయన తాకితే, ఆయన హస్తం తాకితే ఏమైంది? లేచి బ్రతికారు.
ఆయన మాట సెలవిస్తే ఏమైంది? బ్రతికారు. ఆయన హస్తం అంటుంది ఈ సంవత్సరంలో, ఈ పునరుద్ధాన పరాధులు, నా హస్తము నీకు తోడయ్యుండి నిన్ను నా దక్షిణ హస్తం ఆదుకోబోతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ హస్తము సాహస్యమైన కార్యాలు చేయగలుగుతుంది. ఏ హస్తం కింద మనం ఉండాలంటే దేవుని హస్తం కింద మనం ఉండాలి. దేవుని హస్తం కింద మనము ఉండాలి. దేవుని హస్తం కింద మనం ఉన్నాం అనుకోండి, దేవుని కార్యాలు ఏం చేస్తారు తెలుసా? అద్భుతాలు చేస్తాయి. ఏం చేస్తాయి? అద్భుతాలు చేస్తాయి. అద్భుతాలను నమ్మకపోతే, దేవుని హస్తాన్ని నమ్మకపోతే, దేవుని కృపను నమ్మకపోతే నీ జీవితంలో నేను జీరో అయిపోతాం. నువ్వెంత ఏడు, నువ్వెంత మొరపెట్టు, విడుదల రాదు, దానికి అద్భుతం జరగదు. దేవుని వాక్కు నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలితే అందుకే మార్తాను అన్నాడు, మార్తా నువ్వు కానీ నన్ను నమ్మిని ఎడలా నా మహిమను నువ్వు చూచెదవు. ఏం చూస్తాడంట? నా మహిమను నువ్వు చూస్తావు. ఆయన నమ్మకపోతే, ఆయన చెయ్యిని, ఆయన బాహు నమ్మకపోతే నీవు చూడలేవు, నేను చూడలేను. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే, కన్నులుండి చూడలేవు యేసు మహిమను, చెవులుండి వినలేవు యేసు మాటలు. అందుకని కొంతమంది అంటున్నారు, నోరున్న దేవుని స్తుతించలేరు, ప్రార్థన చేయలేరు. కనుక ప్రియులారా, ఈ యొక్క పగటి కాలంలో మనం తెలుసుకోవాల్సింది, పునరుద్ధాన ఆరాధనలో ఆయన సహస్ర కార్యములు చేయగల దేవుడు. ఏం చేయగల దేవుడు? అద్భుతములు. ఓరేబు మీద నిలబడి కర్రతో బండను కొట్టక ఏమిచ్చాడంటే జీవజలములు ఇచ్చిన ఆయన హస్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకోటి చెప్పనా, నువ్వు చూస్తుండగా నీ కొరకు శత్రువు చూస్తుంటాడు, నువ్వు చూస్తూ ఉంటావు, నీకు ద్వారాలు దేవుడు తెరుచుకుంటూ వెళ్ళిపోతాడు. శత్రువు ఏమో అలా ఆగిపోతాడు. ఎందుకో తెలుసా? వెనక ముందేమో సముద్రం ఉంది, మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వెనక శత్రువు ఉన్నాడు. వీళ్ళకు ముందుకు పోవడానికి అవకాశం లేదు, భయపడుతున్నారు. పాస్టర్ మోషే గారి మీద సనుక్కున్నారు, మమ్మల్ని ఐగుప్తులో సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చావా, ఈ సముద్రంలో సంపేయడానికి తీసుకొచ్చావా అని సనుక్కుంటూ మోషే మీద వ్యతిరేకం చేస్తున్నప్పుడు మోషే కూడా కలవరపడ్డాడంట. అయ్యో, దేవుడు తీసుకొచ్చి ఈ సముద్రం కాడ పెట్టాడు, అటు ఇటుగా కొండ పెట్టాడు, ఇటు పారిపోదామన్న కొండ, ఇటు పారిపోదామన్న కొండ, వెనక్కి వెళ్తే శత్రువు, ముందుంటే సముద్రం, ఏం చెయ్యాలి? కొన్నిసార్లు మన జీవితం కూడా ఏమైందంటే ప్రియులరా, అటు ఇటు మన చుట్టూరు బంధకాలు బిగించుకుపోతాయి. ఎటు వెళ్ళాలన్న మన వల్ల కాదు, ఎటువైపు ప్రయత్నం చేసిన మన వల్ల కాదు. ఇటు వెళ్దామా, ఇటు ఇబ్బంది, అటు వెళ్దామా అటు ఇబ్బంది, వెనక్కి వెళ్దాం ఇబ్బంది, ముందుకు వెళ్దాం ఇబ్బంది, ఏమి లేక ఒకసారి ఏం చేస్తామంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని కార్యం ఎలా చెల్లిస్తా? తన బాహువును చాపి ఆ స్థలము నుంచి నిన్ను సప్పున పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు కలవరంతో ఉన్నారంట. నిర్గమకాండం 14, 13, 27 వచనాలు రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కలవరంతో ఉన్నప్పుడు ఆయన హస్తం ఎలాగొచ్చిందో తెలుసా? శత్రువుని మొట్టమొదటికి ఏం చేసిందో తెలుసా? అగ్ని ప్రాకారాలు వేసిందంట శత్రువుని రాకుండా. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా వారి రథాలకు ఎదురుగా ఏం చేసిందో తెలుసా? శత్రువు దాటిపోయేంత వరకు, అంటే ఇశ్రాయేలు ప్రజలు మార్గం ఏర్పడేంత వరకు శత్రువుకి ఏం చేశాడంటే దేవుడు అగ్ని కంచె వేసి వారిని రాకుండా సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సముద్రం అవతల ఒడ్డుకు చేర్చేంత వరకు వాళ్ళు బహు ప్రయత్నం చేశారంట. కానీ బహు ప్రయత్నం చేసినంట, కానీ రాత్రంతా ప్రయత్నం చేసినంట, కానీ శత్రువు ఒక్కడు కూడా రావడానికి అవకాశం లేకుండా చేసిందట. ఎప్పుడు? తన బాహు హస్తం చాపినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన హస్తము చాపితే ఎప్పుడైతే సముద్రం అవతలకి వెళ్ళిపోయారో ఈ హస్తాన్ని తీసేసాడంట. మరలా శత్రువులందరూ లోపలికి రానిచ్చాడంట. రాణించగలమని ఆయన హస్తం ఇలాగన్నాడంట. ఆయన చేతి ఇలా ఆనందం ఏమైపోయిందో తెలుసా? సముద్రం మోయబడది, శత్రువులు సముద్రంలో చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దీని అర్థం ఏంటి? మనం చూస్తూ ఉంటాం, మనకి ఏ వల్ల కానప్పుడు, మనకి ఎలాంటి పరిస్థితులు, మన ఎటు భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుని హస్తం ఏం చేస్తుందంటే నీవు నిలబడ్డ చాటునే నీకు ద్వారాలు తెరిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అర్థం కాదు ఎటు ద్వారం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఎటువైపుకి వెళ్తే నాకు నెమ్మది, ఎటు వెళ్తే నాకు ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటావు. అనుకున్నప్పుడు నువ్వు ఎటు కానప్పుడు, కొన్నిసార్లు డేలా పడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆలోచన, తన కృప ద్వారా తన హస్తాన్ని చాపి శత్రువును పడగొట్టుకుంటూ నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేయబోయే కార్యం మనం నమ్మాలి. ఏమండి? నమ్మితే అద్భుతము, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక ప్రియులారా, మనం ఈరోజు వింటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేయబోయే కార్యం నువ్వు కళ్ళారా చూస్తావు. ఈ సంవత్సరం హల్లెలూయా, కనులారా చూస్తావు. వింతైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఆమె పిండి లేదు, నూనె లేదు, కానీ
ఆ దేవుడు చేసే కార్యం ఎలాగ చూసిందంట అంటే కనులారా చూసింది. ఆమె ఎట చూసింది? కనులారా చూసింది. ఆమె అనుభవించింది, తిన్నది. దేశంలో అంతా కరువు వచ్చినప్పుడు ఏం చేసింది? ఆమె సంతృప్తిగా తిన్నది, చూసింది, కనులారా చూసింది. దేవుడు చేసే అద్భుతం ఎట్లుంటుందంటే మన జీవితంలో కూడా కనులారా చూస్తాం. హల్లెలూయ. ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం ఏం చూడమంటే కనులారా చూడబోతున్నాము. చూస్తావు అంతే. శత్రువును పడగొట్టడం చూస్తావు, శత్రు ద్వారాలు మూయటం చూస్తావు, శత్రువుని వెనక్కి తరవటం చూస్తావు. ఫరో రథాలు ఎలాగ వెనక్కి తరిమాడో, ఫరో రథాలను ఎలాగ నీట ముంచాడో కనులార ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా, ఫరో చూస్తుండగా శత్రు సైన్యాన్ని దేవుడు ఎక్కడ ముంచాడంటే సముద్రంలో ముంచిపడేశాడు. అంతే. నువ్వు కూడా చూస్తుంటావు, కనులార చూస్తుంటావు. మహిమ 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 నింపబడి నువ్వు గిన్నె నిండి పొన్నదిగా క్రొత్త ద్రాక్షరసం గానుగల మీద పొర్లట్లుగా ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, శత్రువును ముంచేశాడు, మార్గాలు మునిగిపోయినాయి. శత్రువు మునిగిపోతే ఏం చేస్తావు తెలుసా? నువ్వు నవ్వుతావు, శత్రువు ఏడుస్తాడు. ఇప్పుడు దాకా శత్రువు నవ్వాడు, ఇప్పుడు నువ్వు ఏడ్చావు. 26లో నువ్వేం చేయబోతున్నాడు దేవుడు తెలుసా? నువ్వు నవ్వుతావు, శత్రు కూలిపోతాడు. హల్లెలూయా. నువ్వు నవ్వుతావు, శత్రు ఏడుస్తాడు. అందుకని నీ నోట నేను నవ్వు కలుగు చేసేదాను, నీ నోట నేను నవ్వు కలుగు చేసేదాను. నువ్వు తృప్తిపరచబడినంతగా, నువ్వు తినంతగా, నీ తల మీద పోయబడి నీ గిన్నె నిండి పొర్లంతగా నేను నిన్ను తృప్తిపరచబోతున్నాను. నమ్మాలి. అందుకనే కనులారా చూస్తావు. దేవుడు సముద్రాన్ని వాళ్ళ బలమైన హస్తం నీకు తోడున్నందుకు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయము 1-4 వచనాల్లో ఏం వాగ్దానం చేస్తున్నాడు చూడండి. అందుకే నువ్వు కనులారా చూడబోయేదానికి నువ్వు నమ్మాలి. ఏం వాగ్దానం చేస్తున్నాడు చూడండి. 6 మరియు దేవుడని యెహోవా ఇట్లనెను, మోషేతో ఇట్లనెను. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోయేదాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యమును, శత్రువును పడగొట్టబోతున్న కార్యాన్ని నీవు కనులారా చూడబోతున్నావు, నిశ్చయముగా చూడబోతున్నావు. బలమైన హస్తము చేతి అతను వారిని పోనిచును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుండి వారిని తోలివేనని మోషేతో నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలమైన హస్తం ఏం చేస్తావు తెలుసా? నువ్వు కనులారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఆనందపడతావు, నువ్వు సంతోషిస్తావు, నువ్వు గంతులేస్తావు. ఇదిగో ఇన్నాళ్ళు బిగపట్టిన శత్రువుల చేతులు వచ్చి దేవుడు నిన్ను విడిపిస్తూ వస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. బలమైన హస్తం, విడుదల. ఇది వాగ్దానం. నమ్మాలి. మనం ఏమని నమ్మాలి? ఇదిగో నువ్వు కనులారా చూస్తావు. ఇది నమ్మి ఈరోజు నువ్వు కనులారా చూస్తావు. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోతున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచుదవు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మోషేతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే? మోషేతో చెప్తున్నాడు కనుక ఈరోజు ఎవరితో చెప్తున్నాడు? మనతో చెప్తున్నాడు ఈ మాట. నువ్వు నిశ్చయముగా చూస్తావు. శత్రువు పడగొట్టబడుతుండగా నువ్వు చూస్తావు, నీవు సంతోషపడుతూ ఉండగా నువ్వు చూస్తావు. అది నీవు ఎట్లా ఉంటుందంటే, కరువు దేశంలో కరువంతా వచ్చిందంట సారెపతిలో, కానీ ఆ ఇంట్లో ఏం రాలేదంట? కరువు రాలేదంట. ఆమె ఏం చేసింది? కనులారా చూసింది, కడుపారా తింది, దేవుని స్తుతించింది, దేవుని ఆరాధించింది, దేవుని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతైనా కార్యాలు. ఇంకోటి ఏంటో తెలుసా? లేమిలో దేవుడు సమృద్ధినిస్తాడు. నువ్వు భయంతో పరుగులెడితే ఎంతో పరిగెడతాం మనం. ఎవరి దగ్గరికి పరిగెడతాం? ఎంతసేపు పరిగెడతాం? ఎక్కడికి పరిగెడతాం మనం? ఎక్కడ పరిగెట్టగలుగుతాం మనం? యాడికి పరిగెట్టలేం మనం. కానీ ఒక ఆమె గిన్నెలో కోస్త నూనె ఉందంట. గిన్నెలో నూనె ఉందంట. ఆమె గిన్నె ఏమైందంట? ఏం చేసే సాహస కార్యం, దేవుని హస్తం వచ్చి ఏం జరిగిందంట? పొర్లిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నింపబడటం అదే మహిమ. సాహస కార్యము, దేవుని యొక్క కార్యం అంటే అసాధ్యమైన దాన్ని ఏం చేసింది తెలుసా? సాధ్యపరిచి చేయగలిగింది. అసాధ్యమైన కార్యం జరిగింది, సాధ్యం జరిగింది. ఇది ఎలా జరుగునంటే యెహోవా హస్తము చాపగా సాహస్యమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాహస్యమైన కార్యాలు దేవుడు నీవు చూస్తూ ఉండగా. అప్పుడు దాకా అప్పులో వచ్చి అంటపడ్డారు, తరం పడది, బాధపరచబడది, గాయపరచబడది,
ఏం చేయాలో దిక్కుదో, ఇట్లా ఇద్దరు పిల్లల్ని తీసుకుపోతారు, బాధపడదే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏం చేసింది తెలుసా? దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా ఏం చేయాలా? పో, నీ దగ్గర ఏముందో పో, దాని దగ్గర కొంచెం నూనె ఉంది అయ్యా, పో ఇంట్లోకి తలుపేసుకొని నీవు నీ పిల్లలు దాంట్లో ప్రార్థన చేయండి, అంతే. సాహస్కార్యాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఎప్పుడైతే నీకు బలహీనత ఉందో అప్పుడు నీవు కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేస్తే నువ్వు నింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరువు తెచ్చుకుని సాహస్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడండి. అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడండి. సూచకమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అందుకనే ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట నిక్షిస్తే శాపం, శిక్ష కూడా వచ్చింది. సమూయేలు దేవునితో సమూయేలు చెప్పాడు. ఎవరికి? సౌలుకి చెప్పాడు. సౌలు, రేపు యుద్ధము చేయబోతున్నావు కనుక నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను చెప్పేంతవరకు యుద్ధానికి వెళ్ళబాకు. ఏం చెప్పాడు? నేను చెప్పేంతవరకు వెళ్ళబాకు అన్నాడు. సౌలు ఏం చేశాడు తెలుసా? తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అతనికి వచ్చింది ఏం తెలుసా? మరణం. ఏమొచ్చింది? మరణం. మనం కూడా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి దేవుడు చెప్పకుండా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని త్వరపడి వెళ్ళామనుకో, దాని ద్వారా మనకు ప్రతిఫలం ఏం తెలుస్తుందా? శిక్ష. అంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భయంకరమైన పరిస్థితులు. అదే దేవుని హస్తం మనకు తోడై నేను ముందుకెళ్ళింది అనుకోండి, ఏది కూడా నీ ముందు నిలవజాలనే సాలం, ఏది నీ ముందు కూడా నిలవలేదు. అందుకని సౌలు అంటున్నాడు, మరలా అంటున్నాడు, ఒక ఆయన భయపడిపోయాడంట. ఒక ఆయన భయపడిపడి గుండెలు పగిలిపోయినంత వేదనలో పడిపోయాడంట. ఆయన చాలా ప్రార్థన పౌరుడు, చాలా భక్తిపరుడు, చాలా నీతిమంతుడు. కానీ ఆయనంట ఒక మాటకు భయపడ్డాడంట. ఒక్క మాటకి. లోకంలో ఉంది కదా, భర్త కొట్టేందుకు కాదు. ఈయన కూడా అంత ప్రార్థన పౌరుడు, అంత సవాలిస్తులు కలిగినోడంట. ఒక ఆడ మాటిని భయపడి పరిగెత్తి పారిపోయాడంట. ఎక్కడికి? మరణపేక్ష గలవాడై. ఇప్పుడు దాకా ఆకాశం నుంచి అగ్ని కురిపించిన వాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించి 420 మంది యెజబెల్ ఆత్మలు నరికినాడు. ఒక్క మాటకు భయపడంటండి పరాలై పారిపోయాడంటండి. ఏందండి అసలు? అంత అలా గొప్ప సేవకుడు, అంత గొప్ప దైవజనుడు, ఆయన అంత సాహస కార్యాలు చేయగలిగిన దేవుని హస్తం కింద ఉండి కూడా కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? చిన్న చిన్న మాటకు గుండెంతా కృంగిపోయి దేవుని మీద అలిగి పారిపోతాం. దేవుడు నాకేం చేయలా, దేవుడు నాకేం చేశాడని. కొన్నిసార్లు చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణం తెలుసా? పెద్ద పెద్ద గొడవలకు కాదు, చిన్న మాటలకే. పెద్ద పెద్ద మాటలకు, చిన్న మాటలకే. ఈ దైవజనుడు కూడా, ఈ ఏలియా ఆయన కూడా సాహసకరమైన కార్యాలు చేశాడు దేవుని హస్తం ద్వారా. ఆకాశం నుంచి అగ్ని కురమంటే కురిసింది, ఆకాశం నుంచి వర్షం కురమంటే కురిసింది, ఆకాశమా వర్షం ఇవ్వకుంటే ఆగింది. అట్లాంటి సాహస కార్యాలు దేవుని హస్తం ద్వారా ఆయన జరిగించుకొని కూడా ఒక చిన్న మాటకు భయపడ్డాడంట. ఎంతమంది ఈరోజు మనం ఎన్ని విషయాల్లో భయపడుతున్నాం? చాలా విషయాలు కలవరపడతాం ప్రియులారా. ఏమో ఎట్ట జరిగిద్దో, ఇది ఏమైద్దో, అలా వాళ్ళు ఎట్టన్నారు, నీకు ఇది జరిగితే అదే మనసులో మనకు భయం, అదే మనకు భయం. మన ఇంటికి అంటున్నాడు, యెహోవా మనకు రక్షణ లేకపోతే మనకు కాపుతాలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి వాడంట భయంకరమైన సవాలు విసిరి కలిగిన వాడంట చిన్న మాటకు భయపడ్డాడంట. ఏ మాటకండి? చిన్న మాటగా. రేపు నిన్ను చంపేస్తానందంటే ఇంకంతే. వల్ల రేపు నిన్ను చంపేస్తానందంటే ఇంకంతే. రెండో మాట మాట్లాడాలి ఆమె. ఆడుగుతురు ఒక మాట అంటే పారిపోయి బల్ది రక్ష కింద కూర్చొని ఏడుస్తున్నాడంట. బండ సందుల్లో పోయి బండలో ఇరుక్కొని, నన్ను బతికిచ్చు, నన్ను చంపేయి, నన్ను వల్ల కాదు, రేపొత్తు యెజబెల్ నన్ను చంపేస్తుందయ్యా, నా బతుకు మారదయ్యా, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, నేను ఇప్పటివరకు నాకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, ఇక నా వల్ల కాదు, నా జీవితం వల్ల కాదు. ఏం జరిగింది నాన్న? అసలు ఏమైంది? అసలు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏం లేదు, ఇది నా బాహువ్యం తక్కువైందా? అలా ఏం కాదయ్యా. పోనీ నీ ద్వారా నేను అద్భుతాలు జరిగించుకోలేకపోతే జరిగించావయ్యా. నువ్వు అవునంటే అవునని, కాదనంటే కాదని చేసినట్టుగా చేశాను కదా. చేసావు ప్రభువా. మరి ఇంకేంటి బాబు? ఏంది నాన్న? ఎందుకు ఈ బండలో ఎందుకు ఇట్లా నువ్వు మరణపేక్ష గెలవడిపోయి పారిపోయి ఉండగాల్సిన కర్మ నీకేం పట్టింది అని దేవుడు అడుగుతుంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా నన్ను చంపేస్తానన్నారు. ఎవడరా నిన్ను చంపేది? నా హస్తం నీకు ఉండగా నిన్ను చంపేది ఎవడు? అంటే కొన్నిసార్లు దేవుని మహత్కార్యాలు కూడా మనం ఏం చేస్తాము? మర్చిపోతాం.
దేవుని హస్తం మనకు తోడుందన్న సంగతి మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఎలియా ఇదిగో నిన్ను బ్రతికించడానికి, నీకు తోడు ఉండటానికి నా బాహు హస్తం చాపి ఉంచాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నా బాహు హస్తం నీకు చాపి ఉంచాను ఎలియా. మనుషుడు చూడండి, అప్పుడు ఏం చేసింది సార్? మరలా ఆ మాట ఎప్పుడైతే పొందుకున్నాడో బలం వచ్చింది, అభిషేకం వచ్చింది, మరలా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఏం చేసింది తెలుసా? మరలా 40 రాత్రులు 40 పగులంట అరణ్యములో ప్రయాణం చేసి రాజులను, అధికారులను అభిషేకించే కృప దిగొచ్చిందంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న మాటలో బలహీనుడైపోయాడు. అంత యుద్ధం చేసినవాడు, అంత ప్రార్థన చేసినవాడు చిన్న మాటలో బలహీనుడైపోయాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? చిన్న మాటలో మనం బలహీనమతమై మందిరానికి ఎగ్గొట్టడమో, లేదంటే మనిషి మీద తగా తీసుకోవటమో, లేదంటే మనస్పర్ధం తెచ్చుకోవటమో, నన్ను ఈ మాట అందని మనసులో గాయం చేసుకోవటమో, లేదంటే ఆ వ్యక్తి నన్ను ఇలాగన్నాడని మనసులో గాయం చేసుకోవటమో, ఆ గాయం ద్వారా ఏమిటంటే ప్రేమ, దేవుని కృప, దేవుని కాపుదల నుంచి మనం తొలగిపోయి మనం ఏమైపోతుంటే మన నోటి నుంచి రాని మాటలు పలుకుతుంటాయి. ఏమంటే చేయకూడని సాహసమైన చేస్తాం. సాహస కార్యాలు చేయగలిగిన హస్తం కింద మనం ఉండి తొలగిపోతే ఏమో తెలుసా? చిన్న బలహీనతేనండి మనిషిని పాడు చేసేది. చిన్న బలహీనత. అందుకే ప్రపంచాన్ని ఏలాలని అలెగ్జాండర్ 34 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలాలని వచ్చినోడికి ఏం చేసిందా? చిన్న దోమ గుట్టిందంట. ఏం గుట్టింది? ఆ దోమతో చచ్చాడు. మన బతుకు అట్లాంటిది, మన జీవితం అట్లాంటిది. ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలాడు. ప్రపంచాన్ని అంతా ఏలి దోమ గుడితే దోమకు మందు లేదంటాడు ఆ రోజుల్లో. దేవుడు దొరకని ఇలా మందు. డాక్టర్లు పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. ఒక చిన్న దోమ ద్వారా దేవుడు ఏం చేసి తెలుసా? వాడి మరణాన్ని ఆపదించాడు. దేవుని మాట వినకపోతే ప్రియులారా ఆయన ఎట్టైనా చేయగలుగుతాడు. దేవుని మాట అంటే ఎట్టైనా నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వినకపోతే నేను ఎట్టైనా బాధ పెడతాడు. దేవుని మాట అంటే నేను ఎట్టైనా ఆశీర్వదిస్తాడు. రెండంతలు చేయగల దేవుడు ఆయన. అందుకని ప్రపంచాన్ని ఏలి ఇదిగో సర్వాన్ని నేను జయించాననుకొని అలెగ్జాండర్ ఈ లోకాన్ని మీదకి వచ్చినప్పుడు, ఈ ప్రపంచానికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆయన లాస్ట్కి ఏమైపోయిందంటే ఆయన ఒక మాట అడిగాడంట, 3 మాటలు అడిగాడంట. అయ్యా నా శవపేటకి మీద 3 చేయండి. 1 నన్ను డాక్టర్లే మొయ్యాలి, 2 నేను సంపాదించిన డబ్బంతా చల్లుకుంటా వెళ్ళండి. 3 శవపేటకి మీద నా 2 చేతులు పైకిట్ట పెట్టండి. ఎందుకని అడిగారంట. ఎందుకని అడిగితే ఇదిగో నేను సంపాదించిన సంపాదన ద్వారా ఏ డాక్టర్ దగ్గర నాకు మందు దొరకలా కనుక డాక్టర్లే నన్ను కాపాడలేకపోయారు. నేను సంపాదించిన సిరి సంపదన నన్ను ఈరోజు బ్రతికించలేకపోయింది. కనుక నేను ఒట్టితో నా తల్లి గర్భంలోంచి నేను ఎలాగొచ్చానంటే ఒట్టి చేతులతో వచ్చాను, మరలా తిరిగి నేను ఒట్టి చేతులతో వెళ్తున్నాను. అతను ఏమనుకున్నాడు తెలుసా? అందుకే బైబిల్లో చెప్తుంది నాశనానికి ముందే నడిచిద్దంట గర్వానికి దేవుడు ఏం కళ్ళం వేసాడంటే చిన్న దోమతో వేశాడు. వాడినే పెద్దగా రాడ్డులతోనో, కత్తులతోనో, బాంబులతోనో, బరిసలతోనో చంపిస్తాడు దేవుడు. చిన్న దోమతో పొడిచి చంపించాడు దేవుడు. అసాధ్యమైన కార్యాలు చేయగల దేవుడు అండి ఆయన. అసాధ్యమైనది చేయగల దేవుడు. ప్రపంచాన్ని యాలాలను వచ్చాడు అలెగ్జాండర్. కనుక ప్రియులారా ఈ ఏరియా కూడా బలమైన కార్యాలు చూసిన వేడు చిన్న మాట ద్వారా అంట పారిపోయి ఎక్కడ దగ్గరట బల్దీ వృక్షం అంటే రేకు చెట్టు కింద కూర్చున్నాడు. రేకు చెట్టు కింద కూర్చుంటాడండి. రేకు ముగ్గులు అట్టు కూర్చుంటే అసౌకర్యమైన దాంట్లో కూర్చొని మరలా అక్కడ పోతే మళ్ళీ ఈడోడో చూస్తాడని మళ్ళీ ఆడకపోయి కొండలో సందులో పోయి దాక్కుంటే అక్కడ కూడా ఎవరైనా వస్తారని లోన ఇరుక్కొని పోయాడంట. ఎవరు కనపడకుండా పోయాడంట. అంత ప్రార్థన పరుడు 420 మందిని కత్తి తీసుకుని ఒకేసారి ఒక్కొక్కరు నరుక్కుంటూ పోయిన వ్యక్తి ఒక్క ఆడ మనిషి ఒక్క మాట అందని మరణ భయం కలిగి పారిపోయాడంటండి. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుడు అంటాడు గత సంవత్సరం నువ్వు పారిపోతే ఈ సంవత్సరంలో నేను నీకు ముందుండి నిన్ను అభిషేకించే కృపనే నీకు ఇవ్వబోతున్నాను. ప్రపంచాల్లో తల్లకిందులు చేయగలిగిన కృప నీకు ఇవ్వబోతున్నాను. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి దేవుడిని కురిపించాడంటే వర్షాన్ని కురిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డారా దేవుని మాటకు లోబడితే నేను అనేక మంది ఎదుట వింతైన కార్యాలుగా దేవుడిని చేస్తాడు. హల్లెలూయా. ఆయన బాహు చాపుతానంటున్నాడు. ఏమంటున్నాడు? నా బాహు నేను చాపుతానంటున్నా. అలసిపోయిన ఏలియాకి ఏం చేసి తెలుసా? అసార్థమైన ఏలియాకి ఏం చేసి తెలుసా? ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు ప్రభా, ఈ సంవత్సరం నేను ముందుకు సాగలేను ప్రభా నువ్వు అనుకుంటే ప్రభు అన్నాడు ఏలియా
ఏలియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడు. ఏలియా దగ్గర నీ పేరు పెట్టుకో. ఏలియాతో అన్న దేవుడు నేను అంటున్నాడు, ఇదిగో నిన్ను నేను అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా నేను జరిగించుకోబోతున్నాను. నీ ద్వారా నేను మహత్కార్యాలు జరిగించుకోబోతున్నాను. నీ ద్వారా నేను అనేక మందిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. ఏలియా బయటకు వచ్చినాక మరలా దాన్ని ప్రయాణమైన తర్వాత ఏమని తెలుసా, ఎలీషాను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలీషా ఏం చేశాడు తెలుసా, ఎలీషా అనేకమైన అద్భుతాలు చేయగలిగిన కార్యాలు జరిగినాయి. ఏలియా ఎప్పుడైతే వచ్చాడో చనిపోయిన బిడ్డలు బ్రతికారు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అద్భుతాలు జరగడం ప్రారంభమైనవి. మనల్ని ఒక అద్భుతంగా మారుస్తాడు దేవుడు. నువ్వు కనులారా చూస్తా. ఏలియా ఏం చేశాడు, అదే కనులు భయపడి దాక్కున్నాడు. అదే కనులతో అద్భుతాలు చేసి కనులారా చూసి ఆయన పరమకు చేరిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది అంటున్నాడు, దేవుని హస్తం నీకు తోడుకుంటే ఏవైతే తెలుసా, నాయకులు నీకు లోబడతారు. ఏమి లోబడతారు? నాయకులు నీకు లోబడతారు. నువ్వు మాట్లాడుతుంటే ఆకర్షణ జరుగుతుంది. నువ్వు వాక్యం చెప్తుంటే ఆకర్షణ జరిగిద్ది. నువ్వు పాట పాడుతుంటే ఆకర్షణ జరిగిద్ది. నువ్వు వెళ్తే ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో ఎక్కడో తెలుసా, విజయం దొరుకుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విజయం దొరుకుతుంటుంది. నన్ను చాలామంది అడుగుతారు, నాకు అందుకే పాబుద్ది కాదు, మా ఇంట్లో వచ్చి నిద్ర చేయి పాస్టర్ గారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏం వచ్చింది, వాళ్ళ ఇంట్లో భారం అంతా పోద్ది, విజయం వస్తుంది. ఒక సాట సేవకు నిద్రపోతే ఏమైందో తెలుసా, అక్కడ కృప వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే యెహోవా హస్తం నీకు తోడుంటే నాయకులు సమకూరుస్తారు, కార్యం అంట విజయం అయిపోద్దంట. మూడోది ఏమన్నాడు తెలుసా, దేవుని హస్తం నీ మీద నిలిచినప్పుడు బలిష్టమైన వాళ్ళు కూడా ఏం చేస్తే త్రొక్కపడతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలిష్టమైన రెక్కలు నేనేం చేస్తాయంటే, బలమైన వారిని నేనేం చేస్తా, దేవుడు ఏం చేస్తారంటే పడగొడతారు. దేవునికి స్తోత్రం కనుక. మరొకటి ఆఖరి మాట చెప్పి మనం ముగించుకోబోతున్నాం. నీవు దేవుని చేతిలో ఉంటే, చూడండి యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను దేవుడు ఏం చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుచున్నాను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన దానికి ఆత్మగా మీకు స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. యెహోవా తాను మహిమపరుచుకున్నట్లు ఆయన నీతి రక్షకులను యెహోవానికి చేయనట్లు వారి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూషణ నీకేమన్నాడంటే నీతి. నీవు బూడిదకు ప్రతిగా నీకేమైపోతున్నాడు ఈ సంవత్సరం అంటే, బూడిదకి నీకేమైపోతున్నాడు, గత సంవత్సరంలో బూడిదకి నీకు ప్రతిదండన చేయబోతున్నాడు. అంటే నీకు ఆనందం, ఘనత. గత సంవత్సరంలో స్మాష్ బూడిద అంటే దేనికి సూచన, కాలిపోయింది, ఏమి లేదు, శూన్యంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నా హస్తాన్ని చాపి దానికి ప్రతిదండన చేయబోతున్నాను, నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. ఇదిగో నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. తర్వాత భారభరితమైన ఆత్మ ప్రతిగా నీకు స్తుతి వస్త్రం ఇవ్వబోతున్నాడు. నువ్వు స్తుతిస్తుంటే, నువ్వు ప్రార్థిస్తుంటే, నువ్వు గణపరుస్తుంటే, నువ్వు ఆరాధిస్తుంటే దేవుని కృప సమృద్ధికి దిగివచ్చి శత్రు కార్యాలను పడగొడుతుంది. దేవుని హస్తం ముందుకొచ్చి సాహస కార్యాలు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారికి ఇచ్చుటకు ఆయన నన్ను యెహోవా తను మహిమపరుచుకున్నట్లుగా నీతి అను మస్తీ వృక్షములనియు యెహోవా వాటిన నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడు. నీతి చెట్లని పేరు పెట్టబడదు. ఈ సంవత్సరంలో పేరు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఏమిపోతున్నాడు? వృక్ష చెట్టు ఏమైంది? ఫలాలు ఇచ్చింది. అవునా కదా? చెట్లు కొన్ని ఫలాలు ఇచ్చే చెట్టు ఉంది, ఫలాలు ఇచ్చే చెట్టు ఉంది. ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం ఫలాలు ఇగిపోతే ఈ సంవత్సరం ఫలాలు ఇచ్చే చెట్టుగా నేను మార్చబోతున్నాను. హల్లెలూయా. నీతికి ముందుగా నేనేం చేయబోతుందంటే ఆయన కృప తాకపోతుంది. హల్లెలూయా. కనుక మన దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధరణ ఆరాధనలో మనం తెలుసుకొస్తుందంటే యెహోవా నీ పక్షాన అద్భుతం చెప్తాను. దేవుడు 3 విషయాలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. మొదటి, దేవుని హస్తం ఏం చేసిందంటే సృష్టి అంతా దేవుని వాక్కుతో పలికిందంట. సృష్టి అంతా కూడా దేవుని మాట ద్వారా కలిగింది. కానీ దేవుడు మనిషినంట తన 2 హస్తాలతో తయారు చేసుకున్నాడంట. ఆయన హస్తం ఎలాంటిదంటే నిన్ను తయారు చేసుకుంది ఆయన హస్తం. ఆయన రూపంలో ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో దేవుడు అలాగున్నాడని నమ్మాలి. నీ రూపం ఆయనలో ఉంది, నా రూపం ఆయనలో ఉంది. ఎవరి రూపం వారిలో దేవుడు చూసుకున్నాడు. ముక్కు ఎట్ట పెట్టాలా, కళ్ళు ఎట్ట పెట్టాలా, రెప్పలు ఎట్ట పెట్టాలా, తలలో ఎంటికలని పెట్టాలా, బట్టనెత్తి పెట్టాలా, వంకర పెట్టాలా,
ఎన్ని రకాలుగా దేవుడు ఉండాలనుకున్నాడో అన్ని రకాలుగా మనుషుణ్ణి దేవుడు తయారు చేసుకున్నాడు. మొదటి చేతులు మనిషిని నిర్మాణం చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి చేతులు దేవుడు ఏం చేసినంటే మొదటి చేతులు నిన్నే సృష్టించుకున్నాడు. దేవుని ప్రేమ ఎట్లాంటి తెలుసా? మొదటి చేయి నిన్నెవరు తల్లి గర్భంలో భిన్నంగా నిన్నెవరు నిర్మించాడంటే దేవుడే నిన్ను సృష్టించుకున్నాడు. దేవుడే నిన్ను తయారు చేసుకున్నాడు. రెండో చేతులు ఏమని తెలుసా? ఆయన రక్తపు చేతులుగా మారి ఆ రక్తపు చేతుల్లో నిన్ను భద్రపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రెండు చేతులు చాచి ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు వరకు రెండు చేతులు చాచి తన రక్తపు మొదటి చేతులేమో నిన్ను నిర్మించుకున్నాయి, రెండో చేతులేమో రక్తపు చేతులు మన పాపాలని కడిగిని. మన పాపమంతా ఆయన రక్తపు చేతులతో ఏం చేస్తారు తెలుసా? శుద్ధి చేసి పడ్డాయి. ఆయన రక్తపు చేతులు మనల్ని ఏం చేసినట్ట? మన శాపాన్ని విరవబడ్డాయి. ఆయన రక్తపు చేతులు మనల్ని ఏం చేసింది తెలుసా? నీతి చేయబడది. ఆయన రక్తపు చేతులు మనల్ని ఏం చేయబడ్డాయి తెలుసా? నూతన పరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మూడో చెయ్యి వస్తుంది ఆయనది. మొదటి చెయ్యి క్రియేషన్ చేశాడు, రెండోది మనల్ని భద్రపరిచి వెళ్ళాడు, మూడోది ఇప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసా? అగ్ని మహిమ పరిశుద్ధతతో వస్తున్న చేతులు. హల్లెలూయా. అగ్ని పరిశుద్ధత మహిమతో వస్తున్న చేతులు. ఆ చేతులు ఎలాగొస్తుంటే ఈసారి వస్తే అపవిత్రకు చోటు లేదు, మురికి చోటుకు లేదు. ఇప్పుడు వరకు మురికి అపవిత్రతకి పాపానికి చోటు ఇచ్చిన వారందరికి అవకాశం కల్పించింది ఆ రక్తపు చేతులు. ఆ చేతుల కిందకు వస్తే మురికి, పాపం, శాపం, అపవిత్ర అంతా కాలిపోద్ది రక్తపు చేతుల కిందకు వస్తే. ఈసారి వచ్చే చేతులు ఎలాగుంటే తెలుసా? మురికిని తీసుకుపోదు, అపవిత్రతను తీసుకుపోదు, హేయమైన తీసుకుపోదు. పరిశుద్ధత, నీతి, అభిషేకం ఉన్న చేతుల్ని ఆ మహిమగల చేతులు తాకబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ రోజు మనం తెలుసుకోవాల్సిందంటే ఆయన చేతులు ఏం చేయబోతున్నాయంటే యుద్ధం చేయబోతున్నాయి. ఏం చేయబోతున్నాయి? ఆయన చేతులు నీ పక్షాన్ని ఏం చేయబోతున్నాయి? యుద్ధం చేయబోతున్నాయి. ఆయన నువ్వు చూస్తుండగా నువ్వు మహిమగల కార్యాలు నువ్వు చూస్తావు. శత్రువు పడగొట్టడం చూస్తావు, నవ్వటం చూస్తావు, శత్రువు ఓడిపోవటం చూస్తావు, కానీ నువ్వు నవ్వుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింతైన కార్యాలు. లేమిలో సమృద్ధి ఆయన హస్తం నేనేం చేస్తుంది తెలుసా? పోషిస్తుంది. హల్లెలూయా. సమృద్ధిని ఏం చేస్తుంది ఆయన హస్తం? అయ్యా నువ్వు స్తుతి వస్త్రం. బూడిదకి ఏముందో? ప్రతిదండన. ఏమిస్తారంట? బూడిదకు ప్రతిదండన. నీతి అనే వస్త్రం, పరిశుద్ధమైన వస్త్రం, ప్రార్థన అనే వస్త్రం, అభిషేకమైన వస్త్రం నీ దగ్గర ఉంటే ఏమవుతుంది తెలుసా? యేసయ్య హస్తం నిన్ను తాగుతూ ఉంటుంది. యేసయ్య ప్రేమ నిన్ను తాగుతుంటుంది. నీకు కాపుదలిచ్చిద్ది, నీకు సమృద్ధినిచ్చిద్ది, ధైర్యం సంపాదించిద్ది. దేవుడిట్టి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా.